మహాసముద్రాల అడుగున మన ఐఎన్ఎస్ అరిహంత్ లాంటి న్యూక్లియర్ జలాంతర్గాముల అంటే సబ్మెరైన్స్ ద్వారా ఈ 12 అణ్వాయుధాలను మోహరించింది. చైనా మరియు పాకిస్తాన్ కలిసి అంతరిక్షం నుంచి మన దేశంపై నిఘా పెడితే దానికి మన వాళ్ళు సముద్రం అడుగున ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ ఏంటో తెలిస్తే మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. ఇటీవల SIPRI అంటే సిప్రి అనే ఒక గ్లోబల్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఒక సంచలన రిపోర్ట్ ఇచ్చింది. చరిత్రలో తొలిసారిగా మన భారతదేశం 12 అణ్వాయుధాలను అంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ ని ఫుల్లీ లోడెడ్ అండ్ రెడీ పొజిషన్ లో ఉంచింది. అంటే బటన్ నొక్కితే చాలు క్షణాల్లో శత్రువులు పనిపట్టేలా వాటిని సిద్ధం చేసింది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసా? గత కొంతకాలంగా చైనా సహాయంతో పాకిస్తాన్ కొన్ని అడ్వాన్స్డ్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది. మన మిలిటరీ ఏం చేస్తుంది? మన ఆయుధాలు ఎక్కడున్నాయో పైనుంచి పసిగట్టడమే వాళ్ళ ప్లాన్. కానీ మన ఇండియన్ ఫోర్సెస్ వాళ్ళకంటే ఒక అడుగు ముందే ఆలోచించాయి. ఆ శత్రువుల శాటిలైట్లు ఎప్పటికీ చూడలేని చోట అంటే మహాసముద్రాల అడుగున మన INS అరిహంత్ లాంటి న్యూక్లియర్ జలాంతర్గాముల అంటే సబ్మెరైన్స్ ద్వారా ఈ 12 అణ్వాయుధాలను మోహరించింది. దీని అర్థం ఏంటంటే ఒకవేళ ఎవరైనా శత్రువులు పొరపాటున ముందుగా మనపై దాడి చేసినా వాళ్ళకి తిరిగి 100 రెట్లు భారీగా బుద్ధి చెప్పడానికే ఈ జలాంతర్గాములు సముద్రం అడుగున ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. మన పాలసీ ఎప్పుడు ముందుగా మేము దాడి చేయం అంటే నో ఫస్ట్ యూజ్ అనే ఉంటుంది. కానీ ఎవరైనా కవ్వించి మన జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఒక క్లియర్ వార్నింగ్ ఇచ్చింది మన ఇండియా. మరి శత్రువులకు ముచ్చెమటలు పట్టించే ఈ వ్యూహంపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. ప్రతి భారతీయుడు గర్వపడే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ తెలిసేలా షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.